హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొకసారి నా ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి వీడియోలో ఒక ముఖ్యమైన మేళకర్త రాగం గురించి వివరిస్తాను. ఆ రాగం యొక్క స్వరస్థానాలు బాగా గుర్తుపెట్టుకొని నేర్చుకున్నారంటే ఆ రాగం నుంచి దాదాపు 10 కొత్త రాగాలు నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి, శ్రద్ధగా గమనించండి. దాదాపు 10 కొత్త రాగాలు నేర్చుకోండి, సాధన చేయండి, మీ యొక్క సంగీత జ్ఞానాన్ని పెంచుకోండి. అంతేకాక ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయము, నేను మొదటి నుంచి నా వీడియోలలో 16 స్వరస్థానాల క్రమాన్ని అనుసరిస్తూ వస్తున్నాను. ఆ 16 స్వరస్థానాలు, వాటి పేర్లు ఇక్కడ వివరంగా తెలియజేస్తున్నాను. మరి ఎవరికైనా ఈ 16 స్వరస్థానాల గురించి తెలియకుంటే వాటిని వ్రాసుకొని గుర్తుపెట్టుకోండి, సాధన చేయండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ముఖ్యమైన మేళకర్త రాగము నటభైరవి రాగము. నటభైరవి రాగము 20వ మేళకర్త రాగము. ఈ రాగాన్ని హిందుస్థానీ సంగీత పద్ధతిలో అసావరి తాట్కి చెందినది తెలుస్తూ ఉంది. నటభైరవి రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరస్థానాలు తెలుసుకుందాం. సరి షడ్జమము, రైతు చతుర్శుద్ధ రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావం శుద్ధ మధ్యమము, పంచమము, దావం శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తర్వాత తారాస్థాయి స. ఇవి ఆరోహణలోని స్వరస్థానాలు. అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి, ఎందుకంటే ఇది ఒక మేళకర్త రాగం కాబట్టి. షడ్జమము, కైసికి నిషాదము, శుద్ధ దైవతము, పంచమము, శుద్ధ మధ్యమము, సాధారణ గాంధారము, చతుర్శుద్ధ రిషభము, తర్వాత షడ్జమము. ఇవి నటభైరవి రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు. మరి ఈ రాగం నుంచి ఏ విధంగా మనము 10 కొత్త రాగాలు నేర్చుకోవచ్చో ఇక్కడ వివరిస్తాను. ముందుగా హనుమతోడి రాగము. హనుమతోడి రాగము 8వ మేళకర్త రాగము. హనుమతోడి రాగానికి నటభైరవి రాగానికి ఒకే ఒక్క స్వరస్థానము తేడా. అదేంటంటే నటభైరవి రాగంలో చతుర్శుద్ధ రిషభం వస్తుంది, హనుమతోడి రాగంలో శుద్ధ రిషభం వస్తుంది. ఈ ఒక్క స్వరస్థానం తప్ప మిగిలిన స్వరస్థానాలన్నీ నటభైరవి రాగంలోనివే. మరొక్కసారి, హనుమతోడి రాగంలో శుద్ధ రిషభము రీ1 వస్తుంది, నటభైరవి రాగంలో చతుర్శుద్ధ రిషభము రీ2 వస్తుంది. హనుమతోడి రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు తెలుసుకుందాం. సరి అర్థమైందా? షడ్జమము, శుద్ధ రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కైసికి నిషాదము, తారాస్థాయి స. ఇవి హనుమతోడి రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు. సో నటభైరవి రాగంలో చతుర్శుద్ధ రిషభం వస్తుంది, హనుమతోడి రాగంలో శుద్ధ రిషభం వస్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు హనుమతోడి రాగం వచ్చినట్లే. సరేనా? తర్వాత రాగము కరహర ప్రియ రాగము. కరహర ప్రియ రాగము 22వ మేళకర్త రాగము. నటభైరవి రాగానికి కరహర ప్రియ రాగానికి తేడా వచ్చేసి ఒక్క దైవతంలోనే వస్తుంది. నటభైరవి రాగంలో శుద్ధ దైవతం వస్తుంది, కరహర ప్రియ రాగంలో చతుర్శుద్ధి దైవతం వస్తుంది. ఈ స్వరస్థానం తప్ప మిగిలినవన్నీ నటభైరవి రాగంలోని స్వరస్థానాలే కరహర ప్రియ రాగంలో కూడా ఉంటాయి. కరహర ప్రియ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు తెలుసుకుందాం. సరి అర్థమైందనుకుంటాను. నటభైరవి రాగంలో శుద్ధ దైవతం ఉంటుంది, కరహర ప్రియ రాగంలో చతుర్శుద్ధ దైవతం వస్తుంది. మిగిలిన స్వరాలన్నీ నటభైరవి రాగంలోనివే కరహర ప్రియ రాగంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, 3వ రాగము కీరవాణి రాగము. కీరవాణి రాగము 21వ మేళకర్త రాగము. నటభైరవి రాగానికి కీరవాణి రాగానికి ఒకే ఒక్క స్వరస్థానంలో తేడా ఉంటుంది. నటభైరవి రాగంలో నీటు కైసికి నిషాదం వస్తుంది, కీరవాణి రాగంలో నీ3 కాకలి నిషాదం వస్తుంది.
మిగిలిన స్వరస్థానాలన్నీ నటభైరవి రాగంలోనివే ఉంటాయి. ఒకసారి కీరవాణి రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు తెలుసుకుందాము. సరి గ మ ప ధ ని సా సా ని ధ ప మ గ రి సా. షడ్జమము షడ్జమము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము, తర్వాత తారాస్థాయి స. ఇవి కీరవాణి రాగం యొక్క స్వరాలు స్వరస్థానాలు. సో నటభైరవి రాగంలో కైసికి నిషాదము, కీరవాణి రాగంలో కాకలి నిషాదం ఉంటుంది. మిగిలిన స్వరస్థానాలన్నీ నటభైరవి రాగంలోనివే. సో మూడవ రాగం కూడా మీరు నేర్చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, మరొక కొత్త రాగం గురించి తెలుసుకుందాము. ఆ రాగం పేరు చారుకేశి రాగము. చారుకేశి రాగము 26వ మేళకర్త రాగము. నటభైరవ రాగంలోని సాధారణ గాంధారానికి బదులుగా అంతర గాంధారం ప్లే చేశామంటే అది చారుకేశి రాగం అయిపోతుంది. చారుకేశి రాగం యొక్క స్వరస్థానాలు సా రి గ మ ప ధ ని సా సా ని ధ ప మ గ రి సా. ఓకేనా? సో చారుకేశి రాగం ప్లే చేయాలంటే సాధారణ గాంధారానికి నటభైరవ రాగంలోని సాధారణ గాంధారానికి బదులుగా అంతర గాంధారం ప్లే చేస్తే నటభైరవి రాగము చారుకేశి రాగం అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇంకొక రాగం గురించి తెలుసుకుందాం. ఆ రాగం పేరు షణ్ముఖ ప్రియ రాగం. షణ్ముఖ ప్రియ రాగానికి నటభైరవి రాగానికి ఒకే ఒక స్వరస్థానము తేడా, అది మధ్యమము. అంటే నటభైరవి రాగంలో శుద్ధ మధ్యమం ఉంటుంది, షణ్ముఖ ప్రియ రాగంలో ప్రతి మధ్యమం ఉంటుంది. మిగిలిన స్వరాలు అవే ఉంటాయి. ఒక్కసారి ప్లే చేస్తాను షణ్ముఖ ప్రియ రాగాన్ని. సరి గ మ ప ధ ని సా సా ని ధ ప మ గ రి సా సా రి గ మ ప ధ ని సా సా ని ధ ప మ గ రి సా. సో నటభైరవి రాగంలోని శుద్ధ మధ్యమం బదులుగా ప్రతి మధ్యమం ప్లే చేస్తే నటభైరవి రాగము షణ్ముఖ ప్రియ రాగం అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇంతవరకు నటభైరవి రాగంలో ఒక స్వరస్థానం మారిస్తే ఎన్ని రాగాలు మనం నేర్చుకోవచ్చో వివరించాను. ఇప్పుడు అదే రాగంలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్వరస్థానాలు మారిస్తే ఏ రాగాలు వస్తాయో వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ముందుగా వకులాభరణ రాగము. వకులాభరణ రాగము 14వ మేళకర్త రాగము. ఈ రాగం యొక్క స్వరస్థానాలు సరి గ మ ప ధ ని సా సా ని ధ ప మ గ రి సా. అంటే నటభైరవి రాగంలో చతుశ్రుతి రిషభం బదులు శుద్ధ రిషభము, అలాగే సాధారణ గాంధారం బదులు అంతర గాంధారం ప్లే చేస్తే అది వకులాభరణ రాగం అవుతుంది. అర్థమైందా? ఇంకొకసారి, నటభైరవి రాగంలోని చతుశ్రుతి రిషభం బదులు శుద్ధ రిషభము, సాధారణ గాంధారం బదులు అంతర గాంధారం ప్లే చేస్తే అది వకులాభరణ రాగం అవుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత రాగము గౌరీ మనోహరి రాగము. గౌరీ మనోహరి రాగము 23వ మేళకర్త రాగము. ఈ రాగం యొక్క స్వరస్థానాలు సరి గ మ ప ధ ని సా సా ని ధ ప మ గ రి సా. సో నటభైరవి రాగంలోని శుద్ధ దైవతం బదులుగా చతుశ్రుతి దైవతము, కైసికి నిషాదం బదులుగా కాకలి నిషాదం ప్లే చేస్తే అది గౌరీ మనోహరి రాగం అవుతుంది. ఈ 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాతి రాగము 57వ మేళకర్త రాగమైనటువంటి సింహేంద్ర మధ్యమము. సింహేంద్ర మధ్యమం యొక్క స్వరాలు ఒక్కసారి వివరిస్తాను. సా రి గ మ ప ధ ని సా సా ని ధ ప మ గ రి
స. సో నటభైరవి రాగానికి సింహేంద్ర మధ్యమం రాగానికి 2 స్వరస్థానాలు తేడా ఉంది. సో నటభైరవి రాగంలోని శుద్ధ మధ్యమం బదులుగా ప్రతి మధ్యమము, అలాగే కైసిక్ నిషాదం బదులుగా కాకలి నిషాదం ప్లే చేస్తే అది సింహేంద్ర మధ్యమం అవుతుంది. ఇది 57వ మేళకర్త రాగము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మరొక కొత్త రాగం ఏ విధంగా నేర్చుకోవచ్చో వివరిస్తాను. ఆ రాగం పేరు చక్రవాక రాగం. ఇది 16వ మేళకర్త రాగం. ఈ రాగం యొక్క మూర్ఛన నటభైరవి రాగానికి చక్రవాక రాగానికి 3 స్వరస్థానాల తేడా ఉంటుంది. ఆ స్వరస్థానాలు రేటు, ఘాటు, దావన్. ఈ 3 స్వరస్థానాలకు బదులుగా రేటుకు బదులుగా రేవన్, ఘాటుకు బదులుగా గాత్రి, దావన్కు బదులుగా దాటు ప్లే చేసినామంటే అది చక్రవాక రాగం అవుతుంది. మరొక్కసారి చతుశ్రుతి రిషభం బదులుగా శుద్ధ రిషభము, సాధారణ గాంధారము బదులుగా అంతరగాంధారము, శుద్ధ దైవతం బదులుగా చతుశ్రుతి దైవతం, ఈ 3 స్వరస్థానాలు మార్చి ప్లే చేసినామంటే నటభైరవి రాగము చక్రవాక రాగం అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఫ్రెండ్స్, చివరగా ఒక జన్యరాగం గురించి వివరిస్తాను. ఆ జన్యరాగము హిందోళ రాగము, చాలా ప్రసిద్ధి చెందిన రాగము. ఈ హిందోళ రాగము నటభైరవి రాగం యొక్క జన్యరాగము. హిందోళ రాగం యొక్క మూర్ఛన సో నటభైరవి రాగంలోని చతుశ్రుతి రిషభం అలాగే పంచమము, ఈ 2 స్వరస్థానాలు తీసేస్తే హిందోళ రాగం ఏర్పడుతుంది. నటభైరవి రాగంలోని చతుశ్రుతి రిషభం అలాగే పంచమము, ఈ 2 స్వరస్థానాలు తీసేస్తే హిందోళ రాగం ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నటభైరవి రాగం నుంచి 10 కొత్త రాగాలు ఏ విధంగా నేర్చుకోవాలో వివరించే ప్రయత్నం చేశాను. మరి మీరందరూ బాగా నేర్చుకోండి, సాధన చేయండి, మీ సంగీత జ్ఞానాన్ని పెంపొందించుకోండి. మరి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదాలు.